హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్ తీసుకొచ్చాను. చూస్తున్నారు కదండి, G+1 కన్స్ట్రక్షన్ అనమాట. మంచి కన్స్ట్రక్షన్. ఇవి వచ్చేసి మనకి మంజీరా కాలనీ పస్మామ్ల కుంట్లూరులో ఉన్నాయన్నమాట. 110 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 18x55 డైమెన్షన్స్ అనమాట. నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి ఈ ప్రాపర్టీస్. 2 G+1 కన్స్ట్రక్షన్ అనమాట. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, మంచి ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి. మనకి రోడ్స్ కానీ అన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇది వచ్చేసి ప్రాపర్టీ ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉందన్నమాట. అలాగే మనకి ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. టోటల్ మనకి 1900 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. ఒకే దగ్గర 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరున్నా తీసుకోవచ్చు అనమాట. ఒకసారి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేద్దాము. లోపలికి వెళ్ళే ముందు ఎలివేషన్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారండి. గేట్ వచ్చేసి మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. అలాగే మనకి ర్యాంప్ కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారు. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారండి. మనం లోపలికి వెళ్దామండి. ఇది లోపలికి వచ్చేస్తే పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ కంప్లీట్గా మన గ్రానైటే తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ బోర్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేస్తే సంపు తీసుకున్నారండి. 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు అనమాట. పార్కింగ్లో కూడా మనకి మంచిగా పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. చూస్తున్నదా, PVC ఫాల్ సీలింగ్, లైట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి రైట్ సైడ్ తీసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK తీసుకున్నారండి. కంప్లీట్గా రెంటర్స్ కోసం డిజైన్ చేశారనమాట. డోర్స్ గిట్ట కంప్లీట్గా మనకి ఇండియన్ టేక్ తీసుకున్నారు. మంచి క్వాలిటీ డోర్స్ వాడడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే మనకి సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు. హాల్లో మనకి ఎల్ షేప్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి మెయిన్ హాల్ అనమాట. రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. కింద ఫ్లోరింగ్ కంప్లీట్గా మనకి టైల్సే తీసుకున్నారండి. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారనమాట. పైన ఫాల్ సీలింగ్ చూడండి, హాల్లో అయితే చాలా నీట్గా తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ మంచిగా తీసుకున్నారండి. లైట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ విండో తీసుకున్నారండి. 4x4 UPVC విండో విత్ గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి ఒక డోర్ తీసుకున్నారు ఈస్ట్ ఫేసింగ్లో. మనకు ముందుకు వచ్చేస్తే ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. సింక్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. వాల్కి మొత్తం టైల్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి PVC విండో తీసుకున్నారండి. చుట్టూ షెల్ఫ్సేనండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. చూస్తున్నారు కదండి, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. అలాగే మనకి పూజ చేసుకోవడానికి ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చారనమాట. చూస్తున్నారు, వాల్కి మొత్తం టైల్స్, మంచి లైటింగ్ అని అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్గా టైల్సే తీసుకున్నారండి. పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. అలాగే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్ తీసుకున్నారు. వాళ్ళకి మంచిగా పెయింటింగ్స్ కానీ. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇంకో విండో తీసుకున్నారు, UPVC విండో, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. చూస్తున్నారా, 6 ఫీట్ వరకు టైల్స్, ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. విండో కానీ అన్నీ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఇట్లా తీసుకున్నారండి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. ఆపోజిటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు అనమాట. 2 BHK తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారండి. మనకి 6 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. పైన మంచిగా విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిన్నగా నీట్గా తీసుకున్నారు. కింద ఫ్లోర్ మొత్తం టైల్స్, వాల్కి మంచిగా పెయింటింగ్స్, పైన ఫాల్ సీలింగ్ అయితే నీట్గా తీసుకున్నారండి. అలాగే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. రైట్ సైడ్ వచ్చేస్తే మనకి UPVC విండో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి 2 BHK అండి. ఈజీగా ఇక్కడ మనకి 11,000 to 12,000 రెంట్ వస్తుంది అనమాట 2 BHKకి. పైకి వెళ్ళి ఓనర్స్ కోసం డిజైన్ చేసి ఉందాము. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. మంచి కాలనీలో ఉందండి. మంజీరా కాలనీ పస్మామ్ల కుంట్లూరులో ఉందన్నమాట. పైకి వెళ్ళడానికి ఇక్కడ చూసుకుంటే 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇవిట కంప్లీట్ గ్రానైట్ తోటి తీసుకున్నారండి. అదేవిధంగా రైలింగ్ వచ్చేసి మనకి జిందాల్ స్టీల్ తీసుకున్నారండి. మంచి కంపెనీ వాడడం జరిగింది. పైకి వచ్చేసేది మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. బాల్కనీ చూస్తున్నారు కదా, మంచి నీట్గా స్పేషియస్ ఉంది. కింద బాల్కనీలో కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారు. పైన ఇక్కడ మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి టెఫన్ గ్లాస్ రైలింగ్ తీసుకున్నారు. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, మంచి ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి. అన్ని సీసీ రోడ్స్ కానీ అన్నీ నీట్గా ఉన్నాయి అనమాట. మనకి సింహద్వారం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇండియన్ టెక్ తోటి తీసుకున్నారండి. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి వాల్కి మంచిగా ఇట్లా టైల్స్ తీసుకున్నారనమాట. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే ఇది సిట్టింగ్ ఏరియా అండి. మనకి హాల్లో సిట్టింగ్ ఏరియా తీసుకున్నారు. కింద కంప్లీట్గా టైల్స్ తీసుకున్నారు.
పైన అయితే మంచిగా పీవీసీ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ముందుకు వచ్చేస్తే మనకి ఇది హాల్ అండి, మెయిన్ హాల్ అనమాట. మనకి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇది మెయిన్ హాల్. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు, టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారండి. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే చాలా నీట్గా తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండో తీసుకున్నారండి, గ్రిల్స్ కానీ మెష్ డోర్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ గిట్ట తీసుకున్నారండి. నెక్స్ట్ మనము కిచెన్ చూద్దామండి. కిచెన్కి వెళ్ళే ముందు ఇక్కడ హాల్లోనే మనకి పూజ గది తీసుకున్నారు, చిన్నగా పూజ స్పేస్ ఇచ్చారు, వాల్కి టైల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు, ఎల్ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, సింక్ కానీ ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, వాల్కి టైల్స్, అదేవిధంగా విండో తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇటు చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు చూస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారండి. ఇది వచ్చేసి చిన్నగా మనకి వాష్ ఏరియా తీసుకున్నారు, మంచి టైల్స్ కానీ, అదేవిధంగా మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, అన్నీ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి, అందరు వచ్చేసి ఉంటున్నారు ఇక్కడ, మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అనమాట. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాము. 2 BHK తీసుకున్నారండి. మనకి లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది మంచి స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్ తీసుకున్నారు. సో నెక్స్ట్ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మంచిగా వాల్కి మొత్తం పెయింటింగ్స్ తీసుకున్నారు. మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది మంచి స్పేషియస్గా 6 feet వరకు టైల్స్, ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. విండో కానీ మంచిగా వాటర్ ప్రూఫింగ్ డోర్ సీట్ తీసుకున్నారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారండి. మన చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ తీసుకున్నారు చూస్తున్నారు కదా. ఇది మంచి స్పేషియస్గా మనకి పైవర్ టైల్స్, విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిన్నగా నీట్గా తీసుకున్నారు, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, మంచిగా పెయింటింగ్స్, పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. మంచి కన్స్ట్రక్షన్ అనమాట. మీకు ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి కంప్లీట్గా కాలనీ చూపిస్తాను. ఇది మంజీరా కాలనీ అండి, పసుమామల కుంట్లూరు కిందకి వస్తుంది. 110 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 18x55 డైమెన్షన్స్ అనమాట. నార్త్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ. పైకి వెళ్ళడానికి అయితే మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవిట కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. పైన హెడ్ రూమ్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి స్లాబ్ తీసుకున్నారు, వర్షం నీళ్ళు కానీ అలాంటివి ఏం పడకుండా. పైకి వచ్చేస్తే ఇది మనకి టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నదా ఎంత స్పేషియస్ ఉందో. కింద కంప్లీట్గా మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించారు. అదేవిధంగా ఇక్కడ మనకి చూసుకుంటే వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి చుట్టూ కన్స్ట్రక్షన్ చూడండి, మంచి కాలనీలో ఉందండి. ఇప్పుడిప్పుడే కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనమాట. సో మంచి కాలనీలో ఉంది. తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 90 lakhs చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. ఈ ప్రాపర్టీకి మనకి 80% బ్యాంక్ లోన్ నీట్ అవైలబుల్ ఉందన్నమాట. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్తారనమాట. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.